హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నెంబర్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటున్నాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 40 వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఇది లక్నో సూపర్ జెయింట్స్కి రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిద్దరి మధ్య జరిగిన ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో మరి ఏ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్కి. బట్ మరోవైపు కేఎల్ రాహుల్ కూడా ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో మరి కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కి ఆడిండు. బట్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్గా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే మిస్ అయ్యిండు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ నుంచి అయితే పెద్ద ఇన్నింగ్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎక్నా స్టేడియంలో జరగబోతుంది, ఎల్ఎస్జీ యొక్క హోమ్ గ్రౌండ్ లో. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే వికెట్ వచ్చేసి గతంలో లేక మరి లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే లేవు. అంటే యావరేజ్ స్కోర్స్ అయితే మనకైతే కనబడ్డాయి. అరౌండ్ 180 ఇట్లా అయితే మనకైతే కనబడ్డాయి. ఈ మ్యాచ్ కూడా అదే కైండ్ ఆఫ్ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ఇక్కడ మొత్తం 17 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 9 సార్లు అయితే గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 169. సో ఓవర్లో చూసుకుంటే మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసినా సెకండ్ బ్యాటింగ్ వేసినా పెద్ద ఫరాక్ అయితే మనకైతే కనబడలేదు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లో 3 మ్యాచ్లు లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది, 3 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే మరి ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం లక్నో సూపర్ జెయింట్స్ టీం చూసుకుంటే మరి లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం చాలా ఇంప్రెస్ అయితే అవుతుంది. టేబుల్లో 5th ప్లేస్లో ఉన్నారు. 8 మ్యాచ్లు 5 గెలిచిళ్ళు, 3 అయితే ఓడిపోయారు. వీళ్ళ దగ్గర 10 పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ మ్యాచ్ గెలిచారనుకో టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచి వస్తున్నారు. ఇక బ్యాటింగ్ లో కూడా చాలా డేంజరస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు వీళ్ళ దాంట్లో. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే టాప్ 3 మొత్తం చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మార్క్రమ్ కానీ, మిచెల్ మార్ష్ కానీ అండ్ నికోలస్ పురన్ కానీ ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కొంచెం నికోలస్ పురన్ డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి అంతకుముందు మ్యాచెస్ లో ఏ విధంగా రాణించడం మనం చూసినాం. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఎలాంటి నాక్ ఆడిండో. సో కన్సిస్టెంట్ గా చాలా మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు అక్కడ ఐడెన్ మార్క్రమ్. బట్ తర్వాత రిషబ్ పంత్ దగ్గర కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. రిషబ్ పంత్ గిట్ట ఒక మంచి నాక్ ఆడిననుకో ఖచ్చితంగా అతను కూడా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మ్యాచెస్ కూడా గెలిపించే ఛాన్స్ కూడా మనకి కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి ఆయుష్ బదర్ ఉన్నాడు, అబ్దుల్ సమద్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసినాం మరి లాస్ట్ లో వచ్చి అబ్దుల్ సమద్ మరి ఏ విధంగా రాణించిందో. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ ప్రతి మ్యాచ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీస్తున్నాడు. ఇక ఆవేష్ ఖాన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా అక్కడ లాస్ట్ ఓవర్ డిఫెండ్ చేసి మ్యాచ్ ను గెలిపించిందో. 4 ఓవర్లు వేసిండు, 37 రన్స్ మాత్రం ఇచ్చిండు, 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక దిగ్వేష్ రాత్ కూడా చాలా బెటర్ రాస్తున్నాడు. ఐడెన్ మార్క్రమ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ ప్లేస్ లో మనకు మయాంక్ యాదవ్ వచ్చే ఛాన్స్ అయితే మనకైతే రానుతుంది ఈ మ్యాచ్ లో. ప్రిన్స్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో మరి డీసెంట్ గా రాణించడం చెప్పుకోవచ్చు. ఇక రవి బిష్ణు కూడా మంచిగా రాణించిండు. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే రిషబ్ పంత్ దగ్గర అయితే రన్స్ అయితే వస్తలేవు. ఒకవేళ రిషబ్ పంత్ గిట్ట ఫామ్ లో ఖచ్చితంగా మాత్రం చాలా ఇంకా డెడ్లీగా కనబడుతుంది ఈ టీం మాత్రం. సో మెయిన్ గా చూసుకుంటే ఎల్ఐజీలో రిషబ్ పంత్ దగ్గర అయితే రన్స్ అయితే రావాల్సి ఉంది. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ ఐడెన్ మార్క్రమ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో నికోలస్ పురన్, నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్, నెంబర్ 5 లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 లో ఆయుష్ బదోని, నెంబర్ 7 లో అబ్దుల్ సమద్, నెంబర్ 8 లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 లో రవి బిష్ణోయ్, నెంబర్ 10 లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11 లో మయాంక్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా దివ్గేష్ రాతి. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఈ సీజన్ లో మనం చూసుకుంటే చాలా బెటర్ రాస్తూనే వస్తుంది. ప్రతి మ్యాచ్ కూడా 7 మ్యాచ్లు 5 గెలిచిలు, 2 అయితే ఓడిపోయారు. టేబుల్లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ గెలిచాలనుకో ఖచ్చితంగా టాప్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. సో ఆ విధంగా అయితే వీళ్ళ ఫామ్ అయితే కనబడుతుంది. మొత్తం అక్కడ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఆన్ స్పాట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లో చూసుకుంటే కొంచెం ఓపెనింగ్ లో కొంచెం వీళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్ వీళ్ళ దగ్గర నుంచి అయితే మంచి నాక్స్ అయితే వస్తున్నాయి. ఇక లాస్ట్ లో అశుతోష్ శర్మ కూడా మంచిగా రాణిస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా మన అక్కడ కరుణ్ నాయర్ ఏ విధంగా రాణించిందో 31 కొట్టిండు, 18 బాల్స్ లో 2 4s 2 6s 172 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత కేఎల్ రాహుల్ కూడా 28 అయితే కొట్టిండు, 14 బాల్స్ లో 4 4s 1 6 200 స్ట్రైక్ రేట్ తోని.
ఇక్కడ కేఎల్ రాహుల్కి మరి ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ లక్నో సూపర్ జైంట్స్ కి అగెన్స్ట్ గా మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం 39 అయితే స్కోర్ చేసిండు. 32 బాల్స్ లో కొంచెం స్ట్రైక్ రేట్ అనేది కొంచెం మనకు తక్కువగా కనబడుతుంది. ఇంకా తర్వాత చూసుకుంటే స్టబ్స్ ప్రతి మ్యాచ్ లో కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు. మంచి క్యామెస్ అయితే ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 31 అయితే స్కోర్ చేసిండు 21 బాల్స్ లో. ఇక వీళ్ళకి ఫినిషర్ గా ఛాన్స్ దొరికినప్పుడల్లా అశుతోష్ శర్మ చాలా బెటర్ ఆడుతున్నాడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ చాలా బెటర్ ఆడుతున్నాడు. కొంచెం లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కలర్ కనబడ్డా కానీ అంతకుముందు మ్యాచ్ మరి ఏ విధంగా గెలిపించడం మనం చూసినాం. ఇక ముఖేష్ కుమార్ దగ్గర నుంచి కూడా రెగ్యులర్ గా ఇంపార్టెంట్ వికెట్స్ అయితే వస్తున్నాయి. అక్షర్ పటేల్ కూడా క్రూషియల్ ఓవర్లు అయితే ఇస్తున్నాడు. విప్రాజ్ నిగమ్ దగ్గర నుంచి కూడా మంచి ఓవర్స్ అయితే కనబడుతున్నాయి. ఇక కుల్దీప్ యాదవ్ చాలా బెటర్ ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ వికెట్స్ తో పాటు ఎకనామికల్ స్పెల్స్ అయితే ఇస్తున్నాడు. ఇక మోహిత్ శర్మ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి మోహిత్ శర్మ ప్లేస్ లో ఉన్న టీ నటరాజన్ తీసుకొస్తారని కూడా చూడాలి. ఇక వీళ్ళ ప్లేయింగ్ లో ఒకసారి మనం చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లేసెస్ అండ్ అభిషేక్ పొరల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఖచ్చితంగా అక్కడ ఈ మ్యాచ్ లో ఫ్యాబ్ డు ప్లేసెస్ ఆడే ఛాన్స్ అయితే నాకు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఫిట్ అయితే మాత్రం. ఇక నెంబర్ 3 లో కరుణ్ నాయర్, 4 లో కేఎల్ రాహుల్, 5 లో అక్షర్ పటేల్, 6 లో ట్రిస్టన్ స్టబ్స్, 7 లో అశుతోష్ శర్మ, 8 లో విప్రాజ్ నిగమ్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో మిచెల్ స్టార్క్, 11 లో ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ఫుల్ గా టీ నటరాజన్. సో ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లో మాత్రం చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. మెయిన్ గా అక్కడ మనం చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లేసెస్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఒకవేళ రికవర్ అయితే మాత్రం. ఇక టీ నటరాజన్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా పటిష్టంగా మనకైతే కనబడుతున్నాయి. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి చాలా హై ఛాన్స్ అయితే ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.